జై స్వరాజ్య వరల్డ్ టీవీ హన్మకొండ. ప్రస్తుతం మనము సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఉన్నాము. ఇక్కడ ఈ మధ్యనే వరంగల్లో రాజకీయ యుద్ధ బేరిలో తీన్మార్ మల్లన్న గారు బీసీ సమాజం తరపున బీసీ సమాజానికి రిజర్వేషన్ పరంగా అన్యాయం జరుగుతూ ఉంది, ఈడబ్ల్యూఎస్ని పూర్తి స్థాయిలో రద్దు చేయాలని చెప్పి గత 50-70 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా మా బీసీ సమాజానికి సంబంధించి రిజర్వేషన్ పరంగా ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది ఎంపీలు, ఎంతమంది మినిస్టర్లు, చివరికి ఎంతమంది ముఖ్యమంత్రులు, అంటే ఎప్పటికీ మేము పరిపాలించుకోబడాలన్నా, పరిపాలించే స్థాయి మాకు రావద్దా అన్న కోణంలో బీసీ సబ్బండ వర్గాలు, బీసీ సమాజము రాజకీయ యుద్ధబేరిలో తీన్మార్ మల్లన్న గారు మరియు బీసీ ప్రముఖులు ప్రస్తుతం మనతో ఉన్నారు. సీనియర్ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ వీరస్వామి గారు ఉన్నారు. మరి దీనిపై ఎలా స్పందిస్తారు? సో నమస్తే సార్. మరి బీసీ సమాజానికి ప్రతి ప్రభుత్వంలోనే అన్యాయం జరుగుతుందని చెప్పేసి చాలామంది మీలాంటి బీసీ నాయకులు తమ గళాన్ని వినిపిస్తూ ఉన్నారు. మరి దీన్ని బేస్ చేసుకుని ఈ మధ్యనే వరంగల్లో రాజకీయ యుద్ధబేరిలో తీన్మార్ మల్లన్న గారు కూడా ఘాటుగా స్పందించారు. ఫలితంగా తీన్మార్ మల్లన్న గారిపై షోకాజ్ నోటీస్. ఎందుకంటే కులగణన అనేది బీసీ సమాజానికి పూర్తి స్థాయిలో అది అన్యాయం చేసే విధంగా ఉంది, అది తప్పుల తడుగ్గా ఉందని చెప్పి ఒక తీన్మార్ మల్లన్నే కాదు, బీసీ సమాజం మొత్తం కూడా కులగణన పత్రాలను తగలబెట్టడం జరిగింది. మరి ఒక సీనియర్ బీసీ రాజకీయవేత్తగా మరియు ప్రొఫెసర్గా మీ పిల్లలకు ఈ విషయంపై ఏం చెప్తూ ఉన్నారు? దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? ముందుగా జై స్వరాజ్ టీవీ గారికి, అట్లాగే శంకర్ గారికి ఈ ప్రశ్న వేసి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులందరి తరపున, అట్లాగే నా తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మీ అందరికీ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, భారత రాజ్యాంగం తయారు చేసే రూపకల్పనలో భాగంగానే ముఖ్యమైనటువంటి ద్రోహం జరిగింది బీసీలకు. అదేంటంటే ఆర్టికల్ 340లో బీసీలను వెనుకబడిన తరగతులు అని పేర్కొని కులాలు అనేది పేర్కొనకుండా చాలా ద్రోహం చేయడం జరిగింది. దాంతో ఏమైపోయింది, ఈ 70 సంవత్సరాలలో వెనుకబడిన తరగతులు వాళ్ళ విషయానికి వచ్చేసరికి ఎప్పుడు కూడా ఎవరు వెనుకబడిన తరగతులు అనే ప్రశ్నలే తీసి అందులో ఎస్సీలు వెనుకబడిన వాళ్ళే, ఎస్టీలు వెనుకబడిన వాళ్ళే, అట్లాగే మిగతా కులాల వాళ్ళందరూ కూడా వెనుకబడిన వాళ్ళే అని చెప్పి మొత్తం దాన్ని లెక్కకు రానియకుండా చేయడం అనేది జరిగింది. మనం దీనికి చూస్తే 1952లో కాకా కాలేకర్ కమిషన్ వేశారు. ఆ తర్వాత 76లో మనకు జనతా గవర్నమెంట్ మండల్ కమిషన్ వేశారు బీసీలు ఎవరో తేల్చడానికి. కానీ ఆ కమిషన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని చెత్తబుట్టలో పడేసింది కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం అధికారంలో ఉన్నదంటే బీసీల ఓట్ల మీద, అట్లాగే బీసీల స్థానాల మీద. ఈ బీసీలు నిలబడి గెలవాల్సినటువంటి స్థానాల సంఖ్యను నిర్ణయించకుండా వాటన్నిటినీ అగ్ర కులాల వాళ్ళు కబలించి వేశారు. అది బీసీలకు తెలియకుండా చేశారు. కానీ ఎప్పుడైతే యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ దేశవ్యాప్తంగా వీపీ సింగ్ రిజర్వేషన్లు పెట్టినప్పుడు వచ్చిందో, అంటే మండల్ వ్యతిరేక ఉద్యమం, దాన్నే మనం కమండల్ ఉద్యమం అని అంటాం. ఆ మండల్ వ్యతిరేక ఉద్యమం వచ్చిన తర్వాత నాలాంటి వాళ్లకు ఈ యొక్క రాజ్యాంగంలో ఎంత దుర్మార్గం జరిగిందనేది అర్థమైంది. కానీ అప్పటి నుండి మేము కోలుకొని ప్రజలందరికీ తెలియజేయాల్సిన పరిస్థితి వచ్చేసరికి ఇన్ని సంవత్సరాల కాలం పట్టింది. తెలంగాణ రావడం కోసం అందరం కూడా ఉద్యమం చేసినాం. తెలంగాణ రావడం కోసం ఉద్యమం చేసే క్రమంలో బీసీలే ప్రధానమైనటువంటి ఆత్మహత్యలు చేసుకున్నారు. అందులో మొట్టమొదటి వ్యక్తి శ్రీకాంతాచారి. ఆయన బలిదానము రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమాన్ని రగిల్చింది. ఆ తర్వాత అనేక మంది పోలీస్ కిష్టే కావచ్చు, ఇంకా అనేక మంది చెల్లెళ్ళు, అక్కలు, ఊరు వాడ గల్లీ గల్లీ గదిలి వంట వార్పు అనే పేరు మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినారు. సబ్బండ జనం ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత దానికి ప్రతిఫలంగా మొత్తం సమగ్ర కుటుంబ సర్వే పేరు మీద కేసీఆర్ ఇంటింటి సర్వే చేశాడు. ఆ సర్వేలో కూడా నేను పాల్గొన్నా. అప్పుడు కూడా కులం అడిగినాం, కులానికి సంబంధించిన సమాచారం అంతా సేకరించినాం. ఒక్కొక్క ఇంటిలో ఏ రకమైనటువంటి ఆస్తులు ఉన్నాయి, అట్లాగే ఏ రకమైనటువంటి వాహనాలు ఉన్నాయి, అట్లాగే వస్తువులు ఉన్నాయి, ఇల్లు ఎటువంటిది, అది బెంగళూరు గూనదా, కుమ్మరి గూనదా, మట్టిదా, లేకపోతే స్లాబ్ పోసిండ్రా అని మొత్తం వివరాలు తీసుకున్నాం. కానీ కేసీఆర్ ఆ వివరాలన్నీ బయటపెట్టకుండా వాటిని ఆధారం చేసుకొని కొన్ని కులాలకు సంబంధించిన వారిని బుట్టలో వేసుకోవడం కోసం చాలా తెలివిగా కొన్ని పథకాలు పెట్టిండు. ఆ పథకాలను మేము అర్థం చేసుకున్నాం. అదేంటంటే బర్రెలో కాయడానికి ఒక పథకం,
అట్లాగే గొర్రెలు గాయడానికి ఒక పథకం, చేపలు పెంచుకోవడానికి ఇంకో పథకం, ఇట్లా రకరకాలైనటువంటి పథకాలు ప్రవేశపెట్టి జనాల్ని ఓటు బ్యాంకులుగా మార్చి మీరంతా ఈ పని చేసుకుంటుండండి, మేము పరిపాలించుకుంటుంటాము అని చెప్పి ఆయన చేశాడు. చివరికి దళిత బంధు తీసుకొచ్చాడు. ఆ దళిత బంధును కూడా అమలు చేయలే చక్కగా. అప్పుడు రెండోసారి నిజంగానే ఈయన వల్ల ఏదో జరుగుతుందని చెప్పి ప్రజలందరూ నమ్మి ఆయన అధికారంలోకి తీసుకొచ్చినారు. కానీ రెండోసారి తర్వాత మూడోసారి ఎలక్షన్స్ వచ్చేటప్పుడు చాలా తెలివిగా 6 నెలల ముందుగానే ఎలక్షన్స్ తీసుకొచ్చినాడు. అప్పుడు గమనించిన మేము మా విద్యార్థులందరం చర్చించుకొని కేసీఆర్ని ఇంకా మళ్ళీ అధికారంలోకి రాణిస్తే ఈ మొత్తం రాష్ట్రాన్ని తాకట్టు పెడతాడని చెప్పి గమనించి కేసీఆర్ చేతిలో ఆగమైన తెలంగాణ అని చెప్పి బుక్ను రాసి అది రేవంత్ రెడ్డి గారితో గౌరవ ముఖ్యమంత్రి గారితో మేము రిలీజ్ చేయించినాం. ఆ బుక్ రాసడంలో దాన్ని రిలీజ్ చేయించడంలో కీలకమైన పాత్ర పోషించిన వాళ్ళందరం బీసీలం, ఎస్సీ, ఎస్టీలం. మా బిడ్డలందరం కలిసి మేము ఎందుకు చేసినాం, రేవంత్ రెడ్డి గారి ద్వారా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి. ఎందుకనంటే కామారెడ్డి డిక్లరేషన్లో ఆయన ప్రకటించాడు 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాం, అది చట్టబద్ధంగా కల్పిస్తామన్నాడు. అంతేకాకుండా కామారెడ్డి డిక్లరేషన్లో అనేక అంశాలు పొందుపరిచారు. వాటన్నిటిని కూడా మేము నమ్మి సపోర్ట్ చేసినాం. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయి సంవత్సరం గడిచింది, కానీ ఇప్పటి వరకు ఏమాత్రం కూడా ప్రభుత్వము చలనం లేకపోగా ఒక కుల గణన దానికోసం బీసీ కమిషన్ వేశారు నిరంజన్ నాయకత్వంలో వేసిన కమిటీని హైకోర్టు తప్పుబట్టి డెడికేషన్ కమిషన్ కావాలన్నది. ఆ సందర్భంగా నేను టీవీలో మాట్లాడి చెప్పిన, డెడికేషన్ కమిషన్ వేయకుంటే ఈ కుల గణన రిపోర్ట్ అసలు రిపోర్టే కాదని చెప్పిన ఫలితంగా డెడికేషన్ కమిషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు కుల గణన సర్వే జరిగింది. కానీ ఆ కుల గణనలో చేయాల్సిన మోసమంతా చేయడానికి అనుగుణంగా ప్లాన్ చేసుకున్నారు. అదేంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కాపాడుకోవడం కోసం బీసీల సంఖ్యను తగ్గించి ఓసీల సంఖ్యను అంటే అగ్రకులాల సంఖ్యను పెంచి చూపించారు. ఎంతవరకు న్యాయం ఇది గమనిస్తున్నాం మేమందరం. తప్పనిసరిగా దీని పర్యవసానాలు ఉంటాయి. రేపు తెలంగాణలో గనక ఈ యొక్క కుల గణనను మళ్ళీ చేసి రీసర్వే చేసి తప్పుల్ని సవరించి ఈ తప్పుల తడకగా ఉన్నటువంటి ఈ రిపోర్టును చెత్తబుట్టలో పడేయకుంటే ఊరుకునేది లేదో. అట్లాగే మేము ఎంతో ఉన్నామో మాకంతా వాటా రావాలి. ఆ వచ్చేదాకా స్థానిక సంస్థల ఎన్నికలు జరపద్దు. ఒకవేళ మొండిగా ముందుకెళితే కీలెరిగి వాత పెడతాం. బీసీ సమాజం యొక్క లక్షణం ఇదే. వాళ్ళు మాట్లాడరు, చేతల్లోనే చూపిస్తారు. కాబట్టి ఖబర్దార్ అని చెప్పి ప్రభుత్వానికి చెప్తున్నాం. మేము ఇక్కడ కాంగ్రెస్ సపోర్టర్స్గానే ఉన్నాము. కాంగ్రెస్ అంటే మాకు చాలా ఇష్టం. కానీ అదే సందర్భంలో చేసే తప్పుల్ని మాత్రం చెప్పకుండా ఉండలేకపోతున్నాం, ఇంకా ఆగలేకపోతున్నాం. మా బిడ్డలందరూ కూడా రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటం పట్ల విధేయతతోటి నమ్మకంతో ఉన్నాం. ఆయన చేసేదానికి ఇక్కడ మధ్యలో కొంతమంది తప్పుడు తడకను చేసి ఆయన ముంగడ పెట్టినారు. ఆయనకు మేము లేఖలు రాస్తాం, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం, దీన్ని సరిచేయడానికి మేము ముందు ఉంటాము అని చెప్తూ ఈ జై స్వరాజ్ టీవీకి ధన్యవాదాలు. తప్పనిసరిగా ప్రభుత్వం దానికి చర్యలు తీసేసుకొని ప్రజల జనాభాను కరెక్ట్గా చూపించి వాళ్ళున్నటువంటి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను చట్టబద్ధం చేసి ఎన్నికలు జరపాలని చెప్పి కోరుతున్నాం. నేను డాక్టర్ కె వీరస్వామి, రాజనీతి శాస్త్ర విశ్లేషకుణ్ణి. సార్, గత 50 నుంచి 70 సంవత్సరాలు వచ్చినటువంటి అనేక ప్రభుత్వాల్లో బీసీ మంత్రులు ఎంతమంది, బీసీ ఎమ్మెల్యేలు, బీసీ ఎంపీలు, చివరికి బీసీ ముఖ్యమంత్రి ఎంతమంది? అంటే ప్రతిసారి ప్రతి ప్రభుత్వంలో బీసీ సమాజానికి రాజకీయంగా అన్యాయం జరుగుతుందని దృష్టిలో పెట్టుకుని ఈ మధ్యనే వరంగల్లో బీసీ రాజకీయ యుద్ధవేళలో బీసీ సమాజం తరపున తీన్మార్ మల్లన్న గారు తన గళాన్ని వినిపించారు. మరి ప్రతిఫలంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అధికార పార్టీలో ఉన్నటువంటి మల్లన్న గారికి షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కులగణన అనేది బీసీ సమాజానికి పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది కాబట్టి ఆ కులగణన పత్రాలు తగలబెట్టిన నేపథ్యంలో ఆగ్రహించిన కాంగ్రెస్ ప్రభుత్వం తీన్మార్ మల్లన్న గారికి షోకాజ్ నోటీస్ ఇచ్చింది. ఒక బీసీ బిడ్డగా దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? ముందుగా జై స్వరాజ్ టీవీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మొన్నటికి మొన్న మనం చూసుకున్నాం, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిన సందర్భం కూడా చూసుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో కూడా చేసిందంతా బీసీలే. తెలంగాణ తీసుకురావడానికి ముఖ్య కారణం కూడా బీసీలే, బీసీ, ఎస్సీ, ఎస్టీలే. మా బిడ్డలే చనిపోయినరు, మా బిడ్డలకే గాయాలు జరిగినాయి, మా బిడ్డలే అన్యాయానికి గురైనరు, మా బిడ్డలే
యూనివర్సిటీలలో చదువు లేకుండా తెలంగాణ ఉద్యమం పట్టుకొని మరి ఎంతో పెద్ద ఉద్యమం చేసిన చరిత్ర వరంగల్ గడ్డ మీద ఉంది. ఇలాంటి గడ్డంలో 40 సంవత్సరాల నుంచి బీసీల గోసల గురించి, బీసీల అస్తిత్వం గురించి, బీసీల హక్కుల గురించి, బీసీల రాజకీయం గురించి, బీసీల ఔన్నత్యం గురించి మేము పోరాడుతుంటే ఈరోజు మాకు అనేకమైన అడ్డంకులు తలపెడుతున్నారు. మొన్నటిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాల తర్వాత ఒక లెక్క వచ్చింది. ఆ లెక్క ప్రకారము బీసీలు 51% ఉన్నదని మరి ఆ యొక్క బీసీ ఎమ్మెల్యేలే కానీ, మినిస్టర్లే కానీ, పాత మినిస్టర్లే కానీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పటికిప్పుడు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి జనాభా ప్రకారంగా మరి లెక్కలు తీయడం జరిగింది. ఆ లెక్కల్లో 46% చూపెడుతున్నారు. అంటే ఏ విధంగా 2011లో లెక్కల ప్రకారం చూసుకుంటే 51% ఉంటుంది, ఇప్పుడు లెక్కల ప్రకారం చూసుకుంటే 46% వస్తుంది. అంటే జనాలు పెరుగుతున్నారా, తరుగుతున్నారా? మరి ఈ లెక్క ఒక ఉద్దేశం ఏందో మాకు మతలబు తెలుస్తలేదు. కాబట్టి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. బీసీలో అడిగితే, ప్రశ్నిస్తే తీన్మార్ మల్లన్నను చూసిండ్రు కదా మీరు. ఈరోజు తీన్మార్ మల్లన్న వరంగల్లో రాజకీయ యుద్ధ పేరు పెట్టిండు. మరి వేలాది జనము, లక్షలాది జనము మరి రోడ్ల మీద వచ్చి ఉండడం జరిగింది. మరి ఇది కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా బీసీల ఉద్యమం ఏ రకంగా పోయిందన్నది కూడా ఇక్కడ ఉన్నటువంటి మరి అందరికీ తెలుసు. కాబట్టి మేమేం చెప్తున్నామంటే, ఒక ప్రశ్నిస్తే మరి గొంతు కోయడం అనేది ఈ రాజకీయ పార్టీల మరి మనగడ సాగించుకోవడం కోసమేనా? తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీస్ ఇస్తే బీసీల మొత్తానికి షోకాజ్ నోటీస్ ఇచ్చినట్టే. మరి ఇలాంటి ప్రభుత్వాలను మనం ఏ రకంగా చూడాలనో రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా చెప్తాము. ఎందుకంటే మేము ఇప్పుడు ఇంకా భరిస్తున్నాము. మా జనాభా దామాషా ప్రకారము మాకు కేటాయించండి. ఎవరి కులాల లెక్కలేందో తీయండి. ఎవరి జనాభా దామాషా ప్రకారం వాళ్లకు నామినేట్ పదవులు ఇస్తారా, మరి రాజకీయ పదవులు ఇస్తారా? అదేవిధంగా మరి ఈ సమాజంలో ఉన్నటువంటి అత్యధికంగా ఉన్నటువంటి బహుజనులను ఎందుకు మీరు విస్మరిస్తున్నారో నాకు అర్థమైతలేదు. బహుజనులు ఓట్లేస్తేనే కదా మీ సీట్లు వచ్చేటి. మేము అగ్రవర్ణాల రాజకీయ పార్టీలకు కూడా మేము గత 47 సంవత్సరాల నుంచి మీకు మీ జెండాలు మోసి మీ జెండాలు మా భుజాల మీద మోసుకొని మరి మిమ్మల్ని రాజకీయ అగ్రనాయకులుగా చూస్తుంటే మమ్మల్ని పట్టించుకుంటలేరు. కాబట్టే మాకు రాజ్యాధికారం కావాలని తీన్మార్ మల్లన్న మరి పెద్ద ఎత్తున మరి మొన్న ఇక్కడ వరంగల్లో సభ పెట్టడం జరిగింది. ఆ సభ ఉద్దేశమే బీసీలు రాజకీయంగా ముందుకు రావాలనే ఉద్దేశం కొద్దే పెడితే మీరు షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. మీరు అగ్రవర్ణ పార్టీలంతా ఒక్కటైపోయి బీసీలను అణగదొక్కాలని చూస్తే ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుంది. ఇక వరంగల్ అంటే మామూలు వరంగల్ కాదు. వరంగల్ని ఎందుకు ఎంచుకున్నాడు తీన్మార్ మల్లన్నకు తెలుసు. వరంగల్ ఉద్యమం స్టార్ట్ అయిందంటే ఇది ఆగే ఉద్యమం కాదు. చరిత్ర మీరు చూసుకోండి. ఏ ఉద్యమైనా కూడా నాంది పలికింది వరంగలే. వరంగల్ నుంచే ఇప్పుడు తీన్మార్ మల్లన్న సభ పెట్టింది. కాబట్టి ఖచ్చితంగా ఇది రాజకీయ అడుగులు పడే మరి సందర్భం ఆసన్నమైంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి మేము అడుగుతున్నాము, మాకు 50% శాసనసభలో అదేవిధంగా పార్లమెంట్లో మాకు అవకాశం కల్పించాలి. అగ్రవర్ణాల వాళ్ళు బాగా పైసలు సంపాదించేసి పేద బిడ్డలు ఎలక్షన్స్ పోవనంటే వాళ్ళతోని పోటీ పడతలేము. కాబట్టి మాకు రాజకీయ రిజర్వేషన్లు కావాలంటున్నాము. మరి అగ్రవర్ణాల చేతుల్నే మొత్తము సంపద ఉన్నది. మరి అదేవిధంగా ఇండస్ట్రీస్ ఉన్నాయి, అదేవిధంగా హాస్పిటల్ ఉన్నాయి, అదేవిధంగా విద్యా వ్యవస్థ ఉన్నది. అన్ని విధాల అగ్రవర్ణాల చేతుల్లో ఉంటుంది. కాబట్టి మేము కూడా అడుగుతున్నాము, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కూడా రావాలంటున్నాం. ఎందుకంటే ఇప్పటికే స్వాతంత్రం వచ్చి 57 సంవత్సరాల మొత్తము అగ్రవర్ణాల చేతుల్లోనే మరి పార్టీలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళే ముఖ్యమంత్రులు అయినరు. కాబట్టి వాళ్ళ దగ్గరనే సంపద ఉన్నది. కాబట్టి మేము ముందుకు పోవాలంటే మరి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ రావాలి. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ రావాలనే ముఖ్య ఉద్దేశం కొద్దే ఈరోజు మేము ఈ రకంగా మరి వరంగల్ నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేయడం జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, అగ్రవర్ణాల పార్టీలకు మేము ఇక్కడ వరంగల్ తరపు నుంచి గట్టిగా చెప్తున్నాము, మీరు మాకు జనాభా దామాషా ప్రకారము సీట్లు కేటాయిస్తేనే మీ మనగడ సాగుతుంది. మేము కూడా మీ స్థాయి మీ యొక్క జనాభా లెక్కల ప్రకారం మీకు కూడా మేము సపోర్ట్ చేసి మిమ్మల్ని గెలిపిస్తాం. అగ్రవర్ణాల పార్టీలకు కూడా చెప్తున్నాము. అక్కడక్కడ కూడా మరి జనరల్ స్థానాల్లో నిలబడే అగ్రవర్ణాలకు కూడా యావత్ బీసీ సంఘం కూడా ఎస్సీ ఎస్టీలు కూడా దగ్గరుండి గెలిపించుకుంటాం. మీ జనాభా దామాషా ప్రకారం మీరు గెలవండి, మా జనాభా దామాషా ప్రకారం మేము గెలుస్తాము. మరి ఎక్కువ మెజార్టీ ఉన్న వాళ్ళే ముఖ్యమంత్రులు కావాలి, బీసీలే ముఖ్యమంత్రిగా కావాలి. బీసీ ముఖ్యమంత్రి అయినప్పుడే అన్ని అట్టడుగో సమాజం ఉన్నటువంటి వాళ్లకు చైతన్యం వస్తుంది, అదేవిధంగా హక్కులు వస్తుంది, ఐక్యత వస్తుంది, రాజ్యాధికారం వస్తుంది. మా బడ్జెట్ను మేము మరి కింద పేదవాళ్లకు, ఎంబీసీ కులాలకు, అదేవిధంగా అట్టడుగున్న వాళ్లకు కంపల్సరీ చేరుతుంది. 144 కులాలల్లో 100 కులాలు కనీసానికి చట్టసభలకు పోలేని పరిస్థితి ఇక్కడ ఏర్పడ్డది. మరి ఇదంతా మీరు గమనిస్తలేరా? మీకు తెలియంది కాదు.
కానీ రాజకీయము అంటే మీదే మరి అగ్రవర్ణాలదే రాజకీయం అంటున్నారు. మరి మేము కూడా ఉన్నాము, మేము కూడా చాలా వరకు ఇప్పటి కూడా చైతన్యమైనము, ఐక్యమైనము, హక్కుల కోసం పోరాడుతున్నాము. 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇప్పటి వరకు కూడా ఇంకా మేము అడుక్కునే స్థాయి నుంచి, ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయి వరకు పోవాలనే ముఖ్య ఉద్దేశం కోసం యావత్తు సబ్బండు కులాలను ఏకం చేసి రాజకీయ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని కూడా వరంగల్ వేదికగా జై స్వరాజ్ టీవీకి మేము చెప్తున్నాం. థ్యాంక్ యూ. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనలో బీసీ సమాజానికి అన్యాయం జరిగిందని, కులగణనలో పూర్తిగా తప్పులున్నాయని, ఒక తప్పుల తడగ్గా అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సమాజం ఆ బీసీ కులగణనను తగలబెట్టింది, దాన్ని బహిష్కరించింది. ఒక బీసీ వాదిగా దీనిపై మీరేమంటారు? అవును, ముందుగా జై స్వరాజ్ టీవీ వారికి ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల కులగణనలో వాళ్ళు ఇచ్చిన డాటా ప్రకారంగా బీసీలకు ఎంతో అన్యాయం జరిగిందని చాలా స్పష్టంగా తెలుస్తుంది. బీసీల శాతాన్ని తగ్గించి అగ్రవర్ణాలు ఈ ఈడబ్ల్యూఎస్ అనే దానిపై వారి రిజర్వేషన్ల గురించి దీన్ని తగ్గించడానికి ముఖ్య కారణంగా తెలుస్తుంది. ఈ చట్టసభల్లో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీ వాళ్ళ స్థానాలకు వాళ్ళ యొక్క హక్కులకు భంగం కల్పించే విధంగా ఉంది. ఎందుకంటే ఈ డాటా అనేది బీసీల శాతాన్ని తగ్గించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెంచే విధంగా ఇవి ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది. దీని వలన బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇలా జరగడం కారణంతో ప్రభుత్వానికి మేము విన్నపించుకున్నది ఏంటంటే చట్టసభలో కానీ ఈ మన అసెంబ్లీ స్థానాల్లో కానీ బీసీలకు వాళ్ళ జనాభా దామాషగా వాళ్లకు సరైన న్యాయాన్ని చేకూర్చాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా తెలియజేయండి ఏమనగా బీసీల కులగణనలలో ప్రభుత్వం చేసిన సర్వే విధానాల్లో చాలా తప్పులు ఉన్నాయనేది చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే బీసీల జనాభా శాతం సుమారు 52% పైనగా ఉన్న బీసీ కులాలని కేవలం 46% ఉన్నగా చూపించడం ప్రభుత్వం అనేది ఇది చాలా బీసీలకు అన్యాయం జరుగుతునే అనే వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. దీనికి ముందుబాటు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వము ఈ కులగణన ద్వారా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడుకునే ఎజెండాగా దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. కావున దీన్ని మేము బీసీ విద్యార్థులుగా బీసీ సమాజం తరఫున దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే దీనివల్ల 52% ఉన్న పైన పడిన బీసీలకు ఎంతో అన్యాయం జరుగుతుంది. కావున మాకు న్యాయం చేకూర్చాలని ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఈ మధ్యనే వరంగల్లో బీసీ రాజకీయ యుద్ధబేరిలో తీన్మార్ మల్లన్న గారు బీసీ సమాజానికి రిజర్వేషన్ పరంగా పూర్తి అన్యాయం జరుగుతూ ఉంది, ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా బీసీ సమాజానికి పూర్తి స్థాయి న్యాయం జరగలేదని చెప్పి బీసీ రాజకీయ యుద్ధబేరి వేదికగా తీన్మార్ మల్లన్న తన గలం వినిపించారు. వెరీ నెక్స్ట్ డే కాంగ్రెస్ ప్రభుత్వము ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బీసీ కులగణనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కులగణనను అది బీసీ సమాజానికి పూర్తిగా అన్యాయం చేసే విధంగా ఉందని చెప్పి బహిష్కరించిన నేపథ్యంలో షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దీనిపై బీసీ బిడ్డగా మీరు ఎలా స్పందిస్తారు? ముందుగా జై స్వరాజ్ టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ విషయం మీద ప్రభుత్వం కూడా పెద్దగా స్పందించడం లేదు. స్పందించిన నాయకుల్ని కూడా వాళ్ళని సస్పెండ్ చేయడం కానీ వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇవ్వడం కానీ జరుగుతుంది. తీన్మార్ మల్లన్న గారు ఒక బీసీ బిడ్డగా మిగతా వారికి అన్యాయం జరుగుతుంది, ఈ కులగణన అనేది చాలా తప్పులు తడకలతో నిండి ఉంది అని అందరికీ తెలియజెప్పడం జరిగింది. సో ఆయన తెలియజెప్పడంతోనే ఆయనకి సస్పెండ్ నోటీసులు ఇస్తున్నారంటే, ఇప్పుడు ఒక అధికారంలో ఉన్న అతనికి సస్పెన్స్ నోటీస్ ఇస్తున్నారంటే ఇప్పుడు మనం క్వశ్చన్ చేయకపోతే రేపు ముందు వాళ్ళకు కూడా బీసీ వాళ్ళకి అనేది రిజర్వేషన్ కూడా చక్కగా కల్పించకపోయే అవకాశాలు కూడా ఎన్నో ఉంటున్నాయి. సో ఒక 50% ఉన్న బీసీ వాళ్ళనే ఒక 40% చేసేసిరు అంటే ఈడబ్ల్యూసీ వాళ్ళకి పెంచడం కోసం మనల్ని తగ్గించడం అనేది ఎంతవరకు రైట్ అనేది ప్రభుత్వానికి క్వశ్చన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా బీసీ వాళ్ళు 50% ఉన్నారు, జస్ట్ నువ్వు 40% ఇస్తే మిగతా వాళ్ళకి ఏ విధంగా న్యాయం జరుగుతుందని ప్రభుత్వాన్ని నిలదీయడం జరుగుతుంది. అంటే ఒక స్టూడెంట్స్ అయినా మేము క్వశ్చన్ చేసేదాకా ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ప్రభుత్వానికి తెలియదా ఎట్లా ఏం చేయాలనేది, ఏ టైంలో ఏం చేయాలనేది, ఎవరు ఎంత ఉన్నారు అనేది. బీసీ వాళ్ళు ఏమైనా తక్కువ ఉన్నారా? 40% ఉన్నారా ఈ కులగణన చేసేటప్పుడు? చేసిన అధికారులకు తెలియదా ఎలా చేస్తున్నారని కులగణన అనేది? అంటే ఒక సర్వే చేసినప్పుడు ఎవరు ఎలా చేస్తున్నారని ఒక ఆఫీసర్ సర్వే చేస్తున్నప్పుడు ఎవరు ఎంతమంది ఉన్నారు, ఎవరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఈ కులగణనలో ఏం జరుగుతుంది
అనేది ప్రతి ఒక్క అధికారికి తెలిసే ఉంటుంది. కానీ బీసీలను ఎందుకు తగ్గించడం జరిగింది ప్రభుత్వం? కానీ ప్రభుత్వం అనేది ఇంతవరకు ఈ విషయం మీద ఎందుకు మాట్లాడడం కుదరట్లేదు? అంటే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరు లేరానా? అంటే బీసీ వర్గాలనేది తక్కువగా చేయడం అండ్ తక్కువగా చూడడం అనేది ఎంతో కష్టదీయంగా ఉండడం జరుగుతుంది. బీసీ అనే కాదు, ఇంకా మిగతా కులాల వారికి కూడా తక్కువ చేస్తే అప్పుడేంటి పరిస్థితి? ఏం చేసినా కూడా ఒక చట్టబద్ధంగా చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అనడం అనేది కాదు, దాన్ని నిలబెట్టుకోవడం కూడా చేయాలి ప్రభుత్వం అనేది. ప్రభుత్వం అనేది మేము ఒక ప్రభుత్వాన్ని మేము పడగొట్టి ఇంకో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది ఎందుకు? మాకు న్యాయం జరుగుతుందని. కానీ ఆ న్యాయం జరుగుతుందా ఇప్పుడున్న సొసైటీలో? మాకు జరగట్లేదు. అంటే ఇప్పుడు కుల వర్గీకరణ దగ్గరకు వచ్చేసరికి ఇన్ని తప్పులు దొరుకుతుంటే మిగతా విషయాలకు వచ్చేసరికి ఇంకెన్ని తప్పులు చేస్తుంది ప్రభుత్వం? ప్రభుత్వం అనేది దీని మీద స్పందించకపోగా స్పందించిన వాళ్ళనే సస్పెండ్ చేస్తున్నదంటే వాళ్ళ దృష్టిలో మరి ఇంకేంటి బీసీలు అనేది? అంటే బీసీ వాళ్ళకి హక్కులు వద్దా? వాళ్ళకి అనేది సరిగ్గా కుల రిజర్వేషన్ అనేది జరగొద్దా? జై బీసీ, జై జై బీసీ, బీసీ ఐక్యత వర్ధిల్లాలి, బీసీ ఐక్యత వర్ధిల్లాలి, బీసీ ఐక్యత వర్ధిల్లాలి, జై బీసీ, జై జై బీసీ, జై బీసీ, జై బీసీ. చట్టసభలో 50% రిజర్వేషన్లు పెంచాలి, పెంచాలి, చట్టసభలో 50% రిజర్వేషన్లు కల్పించాలి, కల్పించాలి. జై బీసీ, జై బీసీ, బీసీ ఐక్యత వర్ధిల్లాలి, బీసీ ఐక్యత వర్ధిల్లాలి, బీసీ ఐక్యత వర్ధిల్లాలి, బీసీ ఐక్యత వర్ధిల్లాలి. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై జై బీసీ, బీసీ ఐక్యత వర్ధిల్లాలి, బీసీ ఐక్యత వర్ధిల్లాలి.